డీజీపీ పోలీసు యంత్రాంగం అంతా రెడ్లతో నింపుకున్నారు. మొత్తం కార్పొరేట్ చైర్మన్లు, అసెంబ్లీ, ఏ రంగం చూసినా కాంట్రాక్ట్ల కానించి మొత్తం రెడ్లే. పాపం బూజు పట్టిన రెడ్లందరూ కూడా మళ్ళీ వచ్చి నా చుట్టం అని చెప్పేసి బాగా వేసుకొని రాష్ట్రాన్ని దోచుకొని జలగల్లాగా దోచుకునేటువంటి స్థితిలో తెలంగాణ రాష్ట్రం. అందుకోసం మీకు ఇచ్చింది. ఎవడు ఏ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనండి, ఏ ఎలమోడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనండి, ఎక్కడ ఏ ఎలమోడు ఏ రెడ్లు అమరవీరులు చెప్పాలి. జాగాలు మాయి, భోగాలు మీవి, పునాదులు మాయి, భవనాలు మీవి. కాంట్రాక్టర్లు, పనిచేసే శ్రామికులు, కార్మికులు మేము, కాంట్రాక్టర్లు మీరు, కమిషన్లు తీసుకునేది మీరు, మొత్తం బడ్జెట్ కేటాయించేది మీరు. ట్రెజరీలో చిట్టీలు రాసుకొని ఏ రోజుకు ఆ రోజు సీరియల్ ప్రకారం ట్రెజరీలో పడ్డ డబ్బుల్ని దోచుకొని ఈరోజు దాచుకున్నటువంటి పరిస్థితి. భూములు కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాల భూముల్ని వాళ్ళ కబ్జాలో పెట్టుకుంటారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు, కన్స్ట్రక్షన్స్ మొత్తం కాంట్రాక్టర్లంతా వాళ్ళతో నింపుకొని ప్రభుత్వాలు మాట్లాడు, వాళ్ళ పట్ల వైఖరులు ఉండవు. ఎవడు ఏం మాట్లాడినా ఏం చేసినా మొత్తం వాళ్ళకి తొత్తులుగా మారుతా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 కుమ్మక్కైపోయి మొత్తం బహుజనుల్ని, దళితుల్ని దాచుకునేట్టు పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు.